కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమేకల్ గ్రామంలో డయేరియా ప్రబలి పలువురు అస్తవ్యవస్థకు గురయ్యారు. అంతేకాకుండా వాంతులు విరోచనాలతో గ్రామానికి చెందిన చిన్న భూమయ్య, మెట్టు స్వామి అనే ఇద్దరు మృతి చెందారు. నీరు కలుషితం కావడంతోనే డయేరియా గ్రామంలో ప్రబలిందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందడంతో మరో 15 మందికి అస్తవ్యవస్థకు గురయ్యారు. గ్రామంలో డయేరియా ప్రబలంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందడంతో గ్రామంలో మెడికల్ క్యాంపును వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్తూ గ్రామస్తుల రక్త మూలాలను సేకరించడం, అలాగే అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. ఎప్పుడు పెట్టినా ఇంకొక అయితే అంటే ఇంకా మీ ఇంట్లో కానీ ఇంకొక ఇప్పుడు నిన్న నుంచి అయితే మరి ఈ రోజు పెట్టిరా? నిన్న పట్టించుకోలేరు ఎవరు? నేను చెప్పినా నువ్వు ఎవరికైనా డాక్టర్లో చెప్పినావా? ఫ్రైడే నాడు ఫ్రైడే డే చేసిన, సాటర్డే నాడు సెషన్ చేసి తీసుకున్నాం సార్. 2-3 సార్లు అయింది. మీరు అవి మిషన్ అదే ట్రీట్మెంట్ తీసుకుంటే సింటమ్స్ వద్దు, అది మనకి స్టాపేజ్ చేయబోదు సార్. కాకపోతే ఏంటంటే ఆ డిపో దాంట్లో ఏంటంటే కంటామినేటెడ్ వాటర్ కలపకుండా ఉంటే చాలు సార్. కంటామినేటెడ్ వాటర్ కలపకుండా ఈ కంటామినేటెడ్ ఫుడ్ ఒకటి సార్. ఇవి ఉంటారు కదా విలేజ్ కాదు, ముఖ్యంగా మీరు ఏంటంటే ఉంటారు కదా, ప్రిజర్వ్ చేయకుండా ఎస్పెషల్లీ నాన్ వెజ్ స్టోరేజ్ మోర్ దెన్ 1 డే ఉందనుకో, సీజన్ అట్లుంటుంది కదా, చికెన్ మటన్ సెంటర్ 10-15 days స్టాప్ చేసేసి కటింగ్స్ పెట్టకండి. అట్లా అయితే కొంచెం మనకి ఆ సోర్స్ తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ధరతో కొనుక్కొచ్చుకుంటారు, పడే బుద్ధి దాన్ని వెయిట్ చేస్తారు. దాన్ని వెయిట్ చేస్తే కటింగ్ అసలు చేయొద్దు. కానీ అది వాటర్ సోర్స్ కలెక్ట్ తీసుకోమన్నాడు సార్. అదర్ ఎక్కడ పడితే అక్కడ అది జాగ్రత్త తీసుకోమనండి. మన మిషన్ భగీరథ వాటర్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఎక్కడితో అక్కడ తీసుకొని వేసేస్తే ఇబ్బంది అయ్యి లోకల్ సోర్స్ బోర్తో తీస్తారు. ఎస్ సార్, హైజీన్ మెయింటైన్ చేయరు ఎక్కడైనా కూడా. ఎస్ వర్షం నీళ్ళు ఇబ్బంది పడుతుంది, అదే కంటామినేషన్ అవుతుంది. వాళ్ళ టప్పు క్లీన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ సింటమ్స్ టెస్ట్ అక్కడ నుంచి పంపిస్తున్నాం. మనకి ఇప్పుడు ఏరియా హాస్పిటల్ అడ్మిట్ అయినారు, వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్ పంపిస్తున్నాం. రిపోర్ట్స్ రావాలి 24 hours to 48 hours. పెరగకపోతే ఏమి ఇష్యూ కాదు సార్. ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాం సార్. ఆల్మోస్ట్ ఒక 2-3 డిశ్చార్జ్ అయ్యి కూడా వచ్చేసారు. ఫుడ్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్. ఎందుకంటే మనకు లాస్ట్ వీక్ జరిగింది కూడా ఏంటంటే బోనాలు రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఫుడ్ కంటామినేషన్ ఉంటుంది సార్. అది ఫుడ్ కంటామినేషన్ తోటి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. హిస్టరీ కూడా ఇప్పుడు మన దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్ కూడా చేసినాం. వాళ్ళ ఇంట్లో 3 ఉంటారు, ఈ ఒక్క మాత్రమే సఫర్ అయింది. సో హిస్టరీ తీసుకుంటే ఏంటంటే కంటామినేషన్ ఫుడ్ వెళ్ళారు, కంటామినేటెడ్ ఫుడ్ ఉంది. చనిపోయిన వాళ్ళకి అక్కడ వాడలో సింటమ్స్ వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు హాస్పిటల్స్ ఫుడ్ కంటామినేషన్ అయినా కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఇమ్యూనిటీ ఏదైనా ఇమ్యూనిటీ ఇబ్బంది ఉంటుంది సార్.